హలో అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదే పన్నీర్ కర్రీ. ఇది రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ దీని కాంబినేషన్ బాగుంటుంది. ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేయని వారు ఉంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఈ వ్లాగ్ లైఫ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో దీని యొక్క పూర్తి ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా పన్నీర్ని తీసుకోవాలి. దీన్ని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మరీ చిన్న పీసెస్గా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియం సైజులో కట్ చేసుకుంటున్నా. ఇలా ఇవన్నీ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇది పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి 1 నిమిషం పాటు అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎందుకు చేయాలంటే ఇవి కర్రీలో వేసినప్పుడు ఇవి తిన్నప్పుడు టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో అందుకు ఇలా వీటిని ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇవైతే మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే ఒక 1/2 కేజీ వరకు టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నా. ఇవి కూడా మంచిగా మగ్గిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఉడికించాలి. సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా మగ్గిపోయాయి కదా, ఇలా ఒక్కసారి అంతా కలుపుకోవాలి. మనకి ఇవి ఆనియన్స్ అండ్ టమాటాలు అన్నీ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయి తీసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 2 యాలకులు, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇది మంచిగా వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచి ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ టమాటా ప్యూర్ని ఈ ఆయిల్లో వేసుకొని ఇది మొత్తం దగ్గరికి పడే వరకు కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదనే కలుపుతూ ఉండాలి. సో ఇలా మనకైతే దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడు మనకు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు, ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని మొత్తం కలుపుకోవాలి.
ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ నేనైతే 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే పోస్తున్నా. ఇలా వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. సో చూసారా, మనకైతే ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు మనకి ఇది గ్రేవీ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇందులో అంతా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించాలి. మరి ఎక్కువసేపు కూడా ఉంచకూడదండి, ఒక 2 నిమిషాలు సరిపోతుంది. సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడికించాలి. సో ఇదైతే మంచిగా ఈ గ్రేవీ కూడా పన్నీర్కి మంచిగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా అంతా ఒక్కసారి కలుపుకోవాలి. సో ఇలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నా. ఇక్కడ మీకు కసూరి మేతి లేకపోతే కొంచెం మెంతి పౌడర్ కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీరకు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, తినాలనిపిస్తుంది. సో ఫైనల్గా మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మన వ్లాగ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను చేసే ప్రతి రెసిపీ మీకు రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.